నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి విజయ్ గారు. నమస్కారం మేడం. నాగర్ కర్నూలు జిల్లా పార్లమెంటు ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నాగర్ కర్నూలు పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఈ పార్లమెంటు పరిధిలో అచ్చంపేట, అల్లాంపూర్, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు పరిధిలో 17,34,773 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 8,64,000 మంది పురుషులు, 8,79,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కొత్తగా 60,378 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంటు పరిధిలోని 235 సెక్టార్లలో 2,057 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల వరకు కొత్త ఓటర్లకు దరఖాస్తు స్వీకరించనున్నారు. గత ఎన్నికల్లో 62% పోలింగ్ నమోదు కావడంతో ఈసారి 83% చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు పార్టీలు ఎలా సన్నద్దమవుతున్నాయి చెప్పండి. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికలో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు బలమైన అభ్యర్థులను ఖరారు చేశాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి, బీజేపీ నుంచి ఎంపీ పోతుగంటి రాములు తనయుడు భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ నుంచి స్వీయ వ్యవస్థాపకులు బీఎస్పీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో నిలుస్తున్నారు. పార్లమెంటు పరిధిలో 5 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటం వల్ల మల్లురవికి కలిసి వచ్చే అంశం కానుంది. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేసుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు పార్టీ గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ప్రధాని మోదీ హవా పట్టణ ప్రాంతాలతో పాటుగా గ్రామాల్లోని బీజేపీకి వస్తున్న ఆదరణ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ రాములకు మాజీ మంత్రిగా దీర్ఘ అనుభవం ఉంది. 5 ఏళ్లుగా ఎంపీ ఉండటంతో అన్ని పార్టీల నేతలు, క్యాడర్ తోనూ సత్సంబంధాలు ఉండటం భరత్ కు సానుకూల అంశాలు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ క్యాడర్, మాజీ ఎమ్మెల్యేల నాయకత్వం బలంగా నిలవనుంది. సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కావడంతో తిరిగి నిలబెట్టుకోవాలని ఆ పార్టీ గట్టి పట్టుదలగా ఉంది. ఈ ఎన్నికలో గెలిచి అసెంబ్లీలో కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే కేటీఆర్ అధ్యక్షతన సమావేశాలు కూడా జరిగాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కు మంచి పరిచయాలు, శ్రేణులు, దళిత బహుజనులు, బీఎస్పీలోని కొందరు అనుచరులు, మేధావులు సహకరించనున్నారు. ఇలా ఆయా పార్టీల అభ్యర్థుల్లో గెలుపుపై ధీమాలో ఉన్నారు. జిల్లాలో వేసవి కాలంలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలేమిటి చెప్పండి. మంచినీటి ఎద్దడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కు 3 కోట్ల నిధులను కేటాయించింది. అలాగే 4 నియోజకవర్గాలకు 5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా 710 ఆవాసాలకు శుద్ధ జలం అందుతుంది. అయితే వేసవి తీవ్రంగా ఉండటం, చెరువులు అడుగంటడంతో భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా బోర్లను ఫ్లషింగ్ చేయడం, పైప్ లైన్ల లీకేజీలు, మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశించడంతో జిల్లాలో ఉన్న బోర్లు, బావులు, చేతి పంపుల వివరాలు సేకరించారు. గ్రామాల్లోని 4 మున్సిపాలిటీలోనూ పంచాయతీ అధికారులతో కలిసి మిషన్ భగీరథ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ లో సమృద్ధిగా నీళ్లు ఉండటం వల్ల వేసవిలో జిల్లాలో తాగినీటికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడదని ఈ శ్రీధర్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి చర్యలు చేపట్టారు? నాగర్ కర్నూలు జిల్లాలో 200 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభించేందుకు సమావేశాలు నిర్వహించారు. డిఆర్ఓ ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందాలు ఈ కొనుగోలను చేపట్టనున్నాయి. వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం ధర 2,203 రూపాయలు, సాధారణ రకం 2,183 రూపాయలుగా నిర్ణయించారు. జిల్లాలో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించవచ్చని అంచనా వేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని తేమ లేకుండా తీసుకురావాలని, 17% కన్నా తక్కువ తేమ ఉండకూడదని రైతులకు సూచిస్తున్నారు. జిల్లాలో మహిళలపై వేధింపులకు షీ టీమ్స్ తీసుకుంటున్న చర్యలేమిటి? మహిళలు, యువతులు, బాలికలపై వేధింపులను అరికట్టేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఏఎస్పీ రామేశ్వరరావు జిల్లాలోని పలు కళాశాలలో లైంగిక వేధింపులపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ టీంల ద్వారా మహిళలకు అందే సహాయం గురించి వివరిస్తున్నారు. ఎక్కడైనా వేధింపులు ఎదురైతే నేరుగా 100కు లేదా 8712657676 నెంబర్ కు డయల్ చేయాలని సూచిస్తున్నారు. అమరాబాద్ అభయారణ్యంలో మంటల నుంచి రక్షణ, అలాగే వన్యప్రాణుల దాహార్తికి తీసుకుంటున్న చర్యల గురించి తెలపండి. అమరాబాద్ అభయారణ్యం 2,166 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులో 445 కిలోమీటర్లు బఫర్ ఏరియాగా ఉంది. పెద్ద పుర్లు, చిరుతలతో కలిపి 29 రకాల జంతువులు, 310 రకాల పక్షులు, కీటకాలు, 500 రకాలకు పైగా ఔషధ మొక్కలు ఉన్నాయి. ఎండలకు చిరుకలు, జింకలు, కోతులు, పక్షులు లాంటి ప్రాణులు ఇబ్బందులు పడుతున్నాయి. ఎండాకాలంలో ఆ జీవులకు మంచినీళ్లు అందించేలా అటవీ శాఖ చర్యలు తీసుకుంటుంది. జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ ఆదేశాలతో మంచినీటి కాస్తాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదండి నాగర్ కర్నూలు జిల్లా నుంచి విజయ్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.